Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ షార్ట్ సెషన్లో మనం రెండు ఇంపార్టెంట్ టెన్సెస్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఆ రెండు ఇంపార్టెంట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు సింపుల్ పాస్ట్ టెన్స్. ఆల్రెడీ నా యూట్యూబ్ క్లాసెస్ ద్వారా మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి యూసేజ్ మరియు సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి యూసేజెస్ నేర్చుకుని ఉన్నారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ V2 కనబడుతుంది. హ్యావ్ని ఐ వి యూ దేకి, హీ షీ ఇట్ ఏకవచనాలకు హ్యాస్ వాడతాం. అదేవిధంగా సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్లో V2 కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఈ మధ్య కాలంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కనబడుతుందండి. అదేంటంటే అన్ఫినిష్డ్ టైం మరియు ఫినిష్డ్ టైంకి సంబంధించింది. ఫస్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ అన్ఫినిష్డ్ టైం, వాట్ ఈజ్ ఫినిష్డ్ టైం. లెటస్ సే ఇక్కడ మీకు టుడే అని కనబడుతుంది, అంటే ఈరోజు ఫినిష్ కాలేదు, ఇంకా అంటే కంప్లీట్ కాలేదు, కానీ ఆల్రెడీ ఇందులో కొన్ని పనులు జరిగిపోయాయి. అంటే ఈరోజు పూర్తి కాలేదు కానీ పనులు పూర్తయ్యాయి. ఇలాంటి పదాలు వాడినప్పుడు మనం హ్యావ్ హ్యాస్ ప్లస్ V3ని వాడాలి. దిస్ వీక్, ఈ వీక్ కంప్లీట్ కాలేదు కానీ కొన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. దిస్ మంత్ పూర్తి కాలేదు కానీ కొన్ని పనులు పూర్తయ్యాయి. దిస్ ఇయర్ కంప్లీట్ కాలేదు కానీ కొన్ని పనులు పూర్తయ్యాయి. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, దిస్ ఈవినింగ్ లేదా టుడే, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్ వచ్చినప్పుడు మనం వాడాల్సినటువంటి టెన్స్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎస్టర్డే అది ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయినటువంటి టైం. లాస్ట్ వీక్ అయిపోయింది, లాస్ట్ మంత్ గడిచిపోయింది, లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫినిష్డ్ టైం. ఇలా ఫినిష్డ్ టైం వచ్చినప్పుడు మనం వాడాల్సిన స్ట్రక్చర్ V2. వన్స్, ఎగో మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పదం. ఓకే, ఈ పదాన్ని చూసే మనం V2ని ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. సో ఎగో, వన్స్, ఇన్ 2025 కూడా అయిపోయినటువంటి సంవత్సరమే. అందులో కొన్ని పనులు పూర్తయ్యాయి, కంప్లీట్ అయినటువంటి సంవత్సరం, పనులు కూడా పూర్తయ్యాయి, V2 రాయొచ్చు. కరెక్షన్ కోసం ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఐ ఏట్ దోసా దిస్ మార్నింగ్. ఇక్కడ మీకు క్లూ ఏం కనబడుతుంది, టైమ్ దిస్ మార్నింగ్. సో దిస్ ఇస్ టైం. ఈ టైంని బట్టే మనం ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఫామ్ని మార్చాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, V2. దిస్ మార్నింగ్ ఏమో అన్ఫినిష్డ్ టైం, అన్ఫినిష్డ్ టైంతో ఏమో హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 రాయాలి. కానీ ఇక్కడ ఏం కనబడుతుంది, 8. దీన్ని తీసేసి ఆన్సర్ ఏం రాయాలి, ఐకి ఏమొస్తుందని చెప్పాను, హ్యావ్. 8 మరి V3 ఏం కావాలి, ఈటెన్. ఐ హ్యావ్ ఈటెన్ దోసా దిస్ మార్నింగ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో మీకు ఇక్కడ బ్లాంక్ ఇచ్చిన సబ్జెక్ట్ని బట్టి మీరు హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని. బికాస్ ఇక్కడ ఇచ్చిన టైం ఏంటిది, అన్ఫినిష్డ్ టైం కాబట్టి. ఇది చూడండి, ఐ హ్యావ్ కమ్ ఎస్టర్డే. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు, ఏ టైం ఇది, ఫినిష్డ్ టైం. సో ఎస్టర్డే అనేటటువంటి ఫినిష్ టైంతో హ్యావ్ హ్యాస్ ప్లస్ V3లు రాకూడదు. సో ఫినిష్ టైంతో మనకు రావాల్సింది ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్ V2 రావాలి. సో మనకు కావాల్సిన V2 ఏంటి, కేమ్. సో ఐ కేమ్ ఎస్టర్డే. బాగా గుర్తుపెట్టుకోండి, ఐ కేమ్ టుడే రాంగ్, ఐ హ్యావ్ కమ్ టుడే ఈజ్ కరెక్ట్. ఐ కేమ్ టుడే అనేటటువంటిది ఎందుకు రాంగ్ అవుతుంది సార్ అంటే టుడే అనేది ఇంకా పూర్తి కాలేదు, అలాంటప్పుడు V2 వాడకూడదు కదా. సో ఏం రాయాలి ఆన్సర్, ఐ హ్యావ్ కమ్ టుడే అనాలి. ఒక వాక్యం చెప్తాను, సరి చేయండి. ఓకే, ఐ హ్యావ్ టాట్ టెన్సెస్ దిస్ వీక్. ఐ హ్యావ్ టాట్ టెన్సెస్ దిస్ వీక్. దీన్ని కరెక్ట్ చేయాలన్నా చేయకూడదా, ఎస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, దిస్ వీక్ వచ్చింది కాబట్టి హ్యావ్ హ్యాస్ ప్లస్ V3ని వాడొచ్చు. ఐ హ్యావ్ టాట్ టెన్సెస్ దిస్ వీక్. ఒకవేళ ఐ టాట్ టెన్సెస్ దిస్ వీక్ అంటే ఇది రాంగ్ అయిపోతుంది. ఎందుకు, దిస్ వీక్ అనేది అన్ఫినిష్డ్ టైం, దీంతో మనం టాట్ అనేటటువంటి V2ని వాడకూడదు. అర్థమైందా. సో ఈ రకంగా మనం అన్ఫినిష్డ్ టైంని, ఫినిష్డ్ టైంని చూసుకొని వర్బ్ ఫామ్స్ని లేదా వర్బ్స్ని సెలెక్ట్ చేసేసుకొని సబ్జెక్ట్ ఆధారంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక షార్ట్ సెషన్ ద్వారా మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.